అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గంలో 9,629 మంది రైతులకు 5,45,00,000ను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామని తెలిపారు. అన్నదాతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఓవైపు అభివృద్ధితో పాటు మరోవైపు సంక్షేమ పథకాలను అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఆరోగ్యానికి ఎంత మంచిది, రైతుకు కూడా ఆర్థికంగా కూడా చాలా అవసరం. ఆర్గానిక్గా పండించడం ఒకటి, అలాగే అదే రొటీన్లో పండించే ఆ వరి వంగడాలు కాకుండా మనం ఇక్కడ 2-3 సమావేశాల్లో చూసాం. హరినాథ్ గారు ఒక 5-6 రకాలు రంగురంగుల అంటే ఆరోగ్యానికి మేలు చేసే ఆ వరి వంగడాలన్నీ కూడా ఆయన పండించి మార్గదర్శకంగా చాలామంది చూపెడుతున్నారు. సో అటువంటి పంటలు దిశగా మనం వెళ్ళి రైతుకి మంచిది, ప్రభుత్వానికి కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఖచ్చితంగా రైతు కోసమే 20,000 రూపాయలు ఎవరి పట్ల కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కాస్త రుణాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతు బాగుంటేనే మనంత సమాజం బాగుంటుంది. కాబట్టి కష్టాలైనా సరే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి ఈరోజు ఆఖరి విడతగా అంటే 3వ విడత 7,000 ఇచ్చిన తర్వాత 3వ విడతగా 4,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం కలిపి 5,45,00,000 రూపాయలు ఈరోజు సుమారు 9,600 మందికి మన ఉండి నియోజకవర్గంలో వారి వారి అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది. రైతులందరూ, రైతుల కుటుంబ సభ్యులు రైతుల మీద ఆధారపడి రైతు పండించే ఆ పంటతోనే మనందరం బతుకుతున్నాం. అందరూ కూడా రైతులకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.